Hello all, welcome back to our channel, Nenu Me Cinema Ticket. ఇవాళ జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన అవతార్ ఫైర్ అండ్ యాష్ మూవీకి సంబంధించిన ఒక నాన్ స్పాయిలర్ రివ్యూ మీకోసం. మొదటిగా నా ఓవరాల్ ఒపీనియన్ చెప్పాలంటే బానే ఉంది సినిమా. టెక్నికల్ గా చెప్పాలంటే ఇది మరోసారి జేమ్స్ కామెరూన్ ఇచ్చిన విజువల్ వండర్. కానీ స్టోరీ మాత్రం చాలా వరకు మనకు పరిచయంగా అనిపించడం వల్ల కొన్ని చోట్ల ఎమోషనల్ హైస్ అంతగా ఇంపాక్ట్ ఇవ్వలేకపోయాయి. కథ విషయానికి వస్తే పార్ట్ 2 ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుంచే ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. సల్లీ ఫ్యామిలీ ఇప్పటికే పెద్ద కొడుకు మరణంతో ఎమోషనల్ గా బాగా డౌన్ అయి ఉంటుంది. చిన్న కొడుకు లోఆక్ మాత్రం అన్న చావుకు నేనే కారణం అన్న గిల్ట్ తో బాధపడుతూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే కాలనల్ మైల్స్ మళ్లీ రంగంలోకి వస్తాడు. ఈసారి ఇతన్ని ఆపగలరా లేక మళ్లీ తప్పించుకుంటాడా అన్న ప్రశ్నతో కథ ముందుకు సాగుతుంది. దానికి సమాధానం సినిమాలోనే చూడాలి. ప్లస్ పాయింట్స్. ఈ సినిమాకి పెద్ద ప్లస్ ఏమిటంటే జేమ్స్ కామెరూన్ తన దగ్గర ఉన్న ప్రతి ట్రిక్ ని వాడేశాడు. కొత్త క్యారెక్టర్స్, కొత్త క్రియేచర్స్, కొత్త లొకేషన్స్, గ్రాండ్ యాక్షన్ సీక్వెన్సెస్, పాత క్యారెక్టర్ల మధ్య డ్రామా, ఇవన్నీ కలిసి సినిమాను ఒక ఫుల్ ఫిల్లింగ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ గా మార్చాయి. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది కొత్త విలన్ క్యారెక్టర్, ఆస్టరాయిడ్ పీపుల్ లీడర్. వాళ్ల జీవన విధానం, వారి సెటప్, వాళ్లు ఉండే ప్రాంతం, అవి అన్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేశారు. యాక్షన్ సీక్వెన్సెస్ అయితే అసలు టాప్ లెవెల్. చివరి యుద్ధం కొన్ని కొత్త యాక్షన్ కాన్సెప్ట్లతో మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది. ఇంకో ముఖ్యమైన అంశం, ఈ సినిమాలో మ్యాన్ వర్సెస్ నేచర్ థీమ్ మరింత ఇంటెన్స్ గా చూపించారు. మైనస్ పాయింట్స్. సినిమా కథ, స్క్రీన్ ప్లే చాలా వరకు ప్రెడిక్టబుల్ ఫెమిలియర్. మొదటి అవతార్ వే ఆఫ్ వాటర్ లాంటి నేరేటివ్ బీట్స్ ఇక్కడ కూడా కనిపిస్తాయి. వే ఆఫ్ లో కొత్త ప్రపంచం ఉండటం వల్ల అది పెద్ద సమస్యగా అనిపించలేదు. కానీ ఈ సినిమాలో అలాంటి బ్యాకింగ్ పూర్తిగా లేదు. స్పైడర్ క్యారెక్టర్ చుట్టూ వచ్చే మోరల్ డైలమా సీన్స్, జేక్ వైపు వెళ్తాడా కాలనల్ వైపు వెళ్తాడా అన్నది ఆడియన్స్ ముందే ఈజీగా ఊహించగలుగుతాం. అందువల్ల అక్కడ డ్రామాటిక్ టెన్షన్ కొంచెం మిస్ అవుతుంది. ఇంకా వే ఆఫ్ లో స్పష్టమైన ఎమోషనల్ ఆర్క్ ఉంటుంది. కానీ ఈ సినిమాలో ఓవరాల్ గా అలాంటి స్ట్రాంగ్ ఎమోషనల్ క్లైమాక్స్ అనిపించదు. టెక్నికల్ గా ఒక్క చోట కూడా తప్పు పట్టలేం. జేమ్స్ కామెరూన్ ఫిల్మ్ మేకింగ్ విషయంలో మరోసారి తన క్లాస్ చూపించాడు. ఫైనల్ వెర్డిక్ట్, నేరేటివ్లో ఇంకొంచెం కొత్తదనం ఉండి ఉంటే ఇంకా బాగుండేది. కానీ అవతార్ ఫైర్ అండ్ యాష్ మాత్రం ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన సినిమా. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. Until next time, keep watching great movies.